హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి మోటివేషనల్ టాక్స్. ఈరోజు నేను మీకు ఉలవచారు ఎలా చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. ముందు బాండీ పెట్టుకొని ఉలవ నీళ్ళు పోసుకోవాలి. అందులోకి సరిపడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని రసం తీసుకొని యాడ్ చేయాలి. ఉలవ నీళ్ళు ఎలా చేయాలంటే, మనం ఒక 100 గ్రాములు ఉలవలు తీసుకున్నాను నేను. ముందు రోజు నైట్ నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో 7 విజిల్ వచ్చే వరకు వేసి వాటిని చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఉలవ నీళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఉలవ నీళ్ళలోకి మనం వెజిటేబుల్స్, ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, టమాటో, తర్వాత కావాల్సిన వాళ్ళు టేస్ట్కి సరిపడా ఒక్కోసారి వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఒక 15 మినిట్స్ మరిగిస్తే కనుక ఆ టేస్ట్ అనేది అడ్జస్టబుల్గా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో స్పైసెస్గా కావాల్సినటువంటి ఉప్పు, పావు టీ స్పూను పసుపు, 1 స్పూనున్నర కారం, చిన్న ముక్క బెల్లం వేయాలి టేస్ట్కి అడ్జస్టబుల్ అవడానికి. కానీ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను 1 టీ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఈ మిశ్రమానికి మొత్తానికి కూడా మొత్తం అన్నీ వేసిన తర్వాత మనం సాంబార్ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో అలాగే బాయిల్ అవ్వాలన్నమాట. మా చిన్నప్పుడైతే ఈ ఉలవచారు మా అమ్మ చాలా ఫ్రీక్వెంట్గా కాసేదనమాట. మా ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. బాగా ఎక్కువగా అందరం తినేవాళ్ళం అనమాట. ఎందుకనో నాకు ఈసారి ఉలవచారు మీ అందరికీ చూపించాలని అనిపించింది అనమాట. బయట మన ఫంక్షన్లో తినే ఉలవచారు అయితే కనుక చాలా చిక్కగా ఉంటుంది కదా, కానీ ఈ ఉలవచారు అనేది పలచగా ఉన్నా కూడా చాలా రుచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే 5 మినిట్స్ మరిగిపోయింది ఉలవచారు. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా మధ్యలోనే యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం మరిగి బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఉలవచారు బాయిల్ అవుతుంది. ఈ ఉలవచారుకి కాంబినేషన్గా ముద్దపప్పు బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి ఒక 1/2 టీ స్పూన్ శనగపిండిని నేను వాటర్లో కలిపి ఉలవచారులో వేసాను అనమాట. ఇది అనేది టేస్ట్కి బాగుంటుంది. కొంచెం చిక్కదనానికి లైట్గా, మరీ ఎక్కువగా కాదు కానీ చిక్కదనానికి బాగుంటుంది. టేస్ట్ చూశాను, సాల్ట్ తగ్గింది, సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఉలవచారు రెడీ అయిపోయిందనమాట. బాండీ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ మరిగిన తర్వాత పచ్చెనపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, చివరగా కరివేపాకు కూడా వేసి బాగా వేగనిచ్చి పోపు పెట్టేసుకోవడమే అనమాట. పోపు మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వస్తే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినడానికి మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఉలవచారు మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తింటే కనుక ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అయిపోయింది ఉలవచారు. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే